హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఆలూ బజ్జీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చల్లగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడైతే వేడివేడిగా ఇలా ఆలూ బజ్జీలు అయితే రెడీ చేసుకోండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 2-3 ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇందులోకి అయితే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా పక్కన పెట్టుకున్నాను. అలాగే గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అలాగే జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కావాలంటే ధనియా పౌడర్ వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. ధనియా పౌడర్ కూడా వేసుకొని అంతా కలిసిలా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ వేసుకొని అదంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అంతా కూడా ఆయిల్లో కలిసేంతవరకు అయితే కలుపుకోవాలన్నమాట. ఆయిల్లో కలిసేంతవరకు కలుపుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. కొంచెం మంచిగా ఫ్రై, ఆలు మొత్తం స్టఫింగ్ అంతా కూడా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఇలా ఫ్రై చేసుకొని ఇది చల్లార పెట్టుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఇంకా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, ఒక హాఫ్ చెక్క. ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఇదైతే చల్లారనివ్వాలి. ఇప్పుడైతే మనం ఆ చల్లారేలోపు మనం ఇలా ఒక 2 కప్పుల శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం బజ్జీ పిండిలాగా అయితే కలిపేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకూడదు, కొంచెం యాడ్ చేస్తూ మనం బజ్జీ పిండి అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండే విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా కలుపుకొని మనమైతే ఇది పక్కన పెట్టుకొని మనం ముందుగా ఆలు స్టఫింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవైతే ఇలా చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారా, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు రెడీ చేసి పెట్టుకొని మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, అందులో ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవడమే. ఇక్కడ ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా శనగపిండిలో ముంచేసి ఇలా వేసుకోవడమే. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంటే వెంటనే చేసుకోవచ్చు అన్నమాట. అటు వర్షం పడుతుంటే ఇటు వేడిగా హాయిగా కూర్చొని వేడి బజ్జీలు అయితే తినొచ్చు. చాలా సింపుల్గా అయిపోతాయి. ఇంకా ఏ బజ్జీ అంటే కూడా మిర్చి, అలాగే పకోడీ కంటే కూడా ఇది తొందరగా అవుతుంది. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మిగతావి కూడా అలానే డిప్ చేసి మనం ఆయిల్లో వేసుకోవడమే. అన్నీ కూడా ఈ విధంగానే వేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఫైనల్లీ మన ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.